నమస్తే, నా పేరు సంతోష్ అండ్ వెల్కమ్ టు మై ఛానల్ రివ్యూ స్టూడియో. ఈరోజు మనం నెట్ఫ్లిక్స్లోని కొన్ని మంచి వెబ్ సిరీస్ గురించి మాట్లాడుకుందాం. వీడియో చివరి దాకా చూడండి. నచ్చితే లైక్ చేయండి, ఇంకా నచ్చితే షేర్ చేయండి, బాగా నచ్చితే సబ్స్క్రైబ్ కూడా చేయండి. సో నెట్ఫ్లిక్స్, దీంట్లో కంటెంట్ సముద్రం అంత ఉంటుంది. దీంట్లో ఏది బాగుంటుంది ఏది బాగోదు అని సెర్చ్ చేసుకునే లోపలనే టైం అంతా అయిపోతుంది. కొన్ని ఫేమస్ వెబ్ సిరీస్ మీ అందరికీ తెలుసు. ఎగ్జాంపుల్ స్ట్రేంజర్ థింగ్స్, సీక్రెట్ గేమ్స్, మనీ హెస్ట్, డార్క్. ఇలాంటివి అందరికీ తెలుసు. కానీ తెలియని కొన్ని చాలా మంచి వెబ్ సిరీస్ ఉన్నాయి విచ్ ఆర్ నాట్ ఫేమస్. ఈరోజు మనం అటువంటి 10 మంచి వెబ్ సిరీస్ గురించి మాట్లాడుకుందాం. చలో ఆ 10 వెబ్ సిరీస్ ఏంటో వెళ్ళి చూద్దాం. ఢిల్లీ క్రైమ్, ఇది ఒక హిందీ వెబ్ సిరీస్. ఈ వెబ్ సిరీస్ని డైరెక్ట్ చేసింది రిచి మెహతా. షెఫాలి షా దీంట్లో లీడ్ క్యారెక్టర్గా పోషించింది. ఢిల్లీ క్రైమ్ స్టోరీ ఇట్స్ మేజర్లీ ఆన్ ది నిర్భయ కేస్. నిర్భయ ఇన్సిడెంట్ జరిగిన తర్వాత ఢిల్లీ పోలీస్ 6 డేస్లో ఆ రేపిస్ట్ని పట్టుకుంటారు. ఢిల్లీ క్రైమ్ ఈ 6 డేస్లో పోలీస్ ఏం చేశారు, ఏ టెక్నిక్స్ వాడి ఆ రేపిస్ట్ని పట్టుకోవడం అనేది క్లియర్గా చూపిస్తుంది. షెఫాలి షా చాలా బాగా చేసింది. ఉన్న 7 ఎపిసోడ్స్ చాలా గ్రిప్పింగ్గా, చాలా పర్ఫెక్ట్గా ఉంటుంది. మొత్తం 7 ఎపిసోడ్స్ ఉంటాయి. ఈచ్ ఎపిసోడ్ 50 మినిట్స్ నుంచి 1 అవర్ బిట్వీన్ ఉంటుంది. పక్కా చూడాల్సిన నెట్ఫ్లిక్స్ సిరీస్ జమ్తారా, ఇది కూడా ఒక హిందీ వెబ్ సిరీస్. ఈ వెబ్ సిరీస్ని డైరెక్ట్ చేసింది సౌమేంద్ర పాది. ఈ వెబ్ సిరీస్ని చాలా మందికి రిలేట్ అవుతారు. ప్రజెంట్లీ అందరూ ఎవరో ఒకరు ఏదో విధంగా ఫోన్ ఫిషింగ్ యాక్టివిటీల్లో ఇరుక్కుపోయి ఉంటారు. మీకు ఓటీపీ వస్తుంది, ఓటీపీ చెప్పగానే మీ ఫోన్ నుంచి, అకౌంట్ నుంచి మనీ వెళ్ళిపోవడం. ఇలాంటి కాన్సెప్ట్ని తీసుకొని జమ్తారా అనే చిన్న ప్లేస్, జార్ఖండ్లో ఉన్న ప్లేస్లో ఒక యంగ్ గ్రూప్ ఆఫ్ పీపుల్ ఈ ఫోన్ ఫిషింగ్ చేయడం ఎలా చేసేవాళ్ళు, వీళ్ళు ఒక పొలిటీషియన్తో కలిసినప్పుడు ఎలాంటి ప్రాబ్లమ్స్ ఫేస్ చేశారు, ఈ ఫిషింగ్ ఎలా చేస్తారు, ఇవన్నీ చాలా క్లియర్గా, క్రిస్టల్గా చూపిస్తారు. మొత్తం 10 ఎపిసోడ్స్ ఉంటాయి. ఈచ్ ఎపిసోడ్ 25 నుంచి 30 మినిట్స్ ఉంటుంది. 100% పక్కా చూడాల్సిన వెబ్ సిరీస్ ఇది. హస్ముఖ్, ఈ వెబ్ సిరీస్ని డైరెక్ట్ చేసింది నిఖిల్ గొన్జాల్విస్. వీర్ దాస్ దీంట్లో లీడ్ క్యారెక్టర్గా పోషించాడు. హస్ముఖ్ మేజర్లీ వచ్చేసరికి ఒక స్టాండప్ కమెడియన్ యొక్క స్ట్రగుల్ని, చుట్టుపక్కల ఉన్న మనుషుల యొక్క ఇంటెన్షన్స్ని క్లియర్గా చూపించేదే హస్ముఖ్. దీంట్లో రణ్వీర్ షరాయ్, హస్ముఖ్ కలిసి ఎలా ఫేమస్ అవుతారనేదే టోటల్ యొక్క ప్లాట్. ఈ వెబ్ సిరీస్ మొత్తం 10 ఎపిసోడ్స్ ఉంటుంది. ఈచ్ ఎపిసోడ్ 25 మినిట్స్ 30 మినిట్స్ ఉంటుంది. ఈ వెబ్ సిరీస్ మనం ఇంగ్లీష్ యొక్క మూవీ జోకర్తోని కొంచెం పోల్చుకోవచ్చు. యూ, ఇది ఒక సైకలాజికల్ థ్రిల్లర్ వెబ్ సిరీస్. ఈ వెబ్ సిరీస్ని డెవలప్ చేసింది గ్రెగ్ బెర్లంటన్ అండ్ సెరా గ్యాంబుల్. యూ అనేది ఒక చాలా వియర్డ్ కాన్సెప్ట్తో స్టార్ట్ అవుతుంది. వాట్ వుడ్ యూ డూ ఫర్ లవ్ అనేది. మన హీరో ఒక సీరియల్ కిల్లర్. ఈ సీరియల్ కిల్లర్ లవ్లో పడితే తను ఆ లవ్ని అచీవ్ చేయడానికి ఏమేం చేస్తాడు, ఎంత వియర్డ్గా చేస్తాడు అనేదే వెబ్ సిరీస్. ఈ వెబ్ సిరీస్ మనకి చాలా థ్రిల్లింగ్గా అనిపిస్తూ కూడా భయం వేస్తుంటుంది. కొన్ని చాలా నిజాలు మన ముందుకు పెడుతుంటారు, ప్రైవసీని ఎలా డిస్టర్బ్ చేస్తారనేది. ఈ వెబ్ సిరీస్ మొత్తం 2 సీజన్స్ ఉంటుంది. ప్రతి సీజన్ 10 ఎపిసోడ్స్ ఉంటుంది. ప్రతి ఎపిసోడ్ 30 మినిట్స్ టు 40 మినిట్స్ ఉంటుంది. బ్లాక్ మిర్రర్, ఇది బ్రిటిష్ వెబ్ సిరీస్. ఇది ఏ జానర్ కింద వస్తుందంటే చెప్పడం చాలా కష్టం. నేను చూసిన చాలా వెబ్ సిరీస్లో ద మోస్ట్ వియర్డెస్ట్ యట్ ద మోస్ట్ థ్రిల్లింగ్ వెబ్ సిరీస్ అని అడిగితే ఇట్స్ బ్లాక్ మిర్రర్. ఒక్కొక్క ఎపిసోడ్కి ఇంకో ఎపిసోడ్కి అసలుకి ఏ సంబంధం ఉండదు. చాలా వియర్డ్ కాన్సెప్ట్స్ అని ఉంటాయి. టెక్నాలజీని చాలా పీక్స్గా చూపిస్తారు. ఈ వెబ్ సిరీస్లో ఉండే కాన్సెప్ట్స్ అసలు మన ఇమాజినేషన్కి కూడా ఎప్పుడు అసలు ఊహించము, ఇట్లాంటిది ఒకటి ఉంటుంది, ఈ రకంగా కూడా ఆలోచిస్తారు అన్నట్టు ఉంటుంది. ఇటువంటి వియర్డ్ కాన్సెప్ట్స్ అండ్ టోటల్ అవుట్ ఆఫ్ బాక్స్ కాన్సెప్ట్స్ ఉన్న వెబ్ సిరీస్ చూడాలనుకుంటే బ్లాక్ మిర్రర్ చూడాల్సిందే. మొత్తం 5 సీజన్స్ ఉంటాయి. మొత్తం కలిపి 22 ఎపిసోడ్స్ ఉంటుంది. ఈచ్ ఎపిసోడ్ 1 అవర్ నుంచి 1 అవర్ 10 మినిట్స్ దాకా ఉంటుంది. కంట్రోల్ జెడ్, ఇది ఒక స్పానిష్ వెబ్ సిరీస్. మనకి ఇంగ్లీష్లో కూడా ఆడియో ఉంటుంది, బట్ స్పానిష్లో ఒరిజినల్ వాయిస్ వల్ల ఆ ఒరిజినాలిటీ ఉంటుంది. ఐ రికమెండ్ టు గో ఇన్ స్పానిష్. ఈ వెబ్ సిరీస్ యొక్క ప్రిమైజ్ వచ్చేసరికి ఒక కాలేజ్లో ఒక హ్యాకర్ స్టూడెంట్స్ని బ్లాక్మెయిల్ చేస్తూ వాళ్ళ యొక్క సీక్రెట్స్ని ఓపెన్ ఫోరంలో రివీల్ చేయడం, దానివల్ల ఆ కాలేజ్లో వచ్చే డిస్టర్బెన్స్ ఎలా ఉంటుందో చాలా క్లియర్గా చూపిస్తారు. సీక్రెట్స్ చాలా వియర్డ్గా ఉంటాయి. ఇది చూస్తేనే కానీ మీకు అర్థమవుతుంది. మొత్తం 8 ఎపిసోడ్స్ ఉంటాయి. ప్రతి ఎపిసోడ్ 34 నుంచి 40 మినిట్స్ ఉంటుంది. ఆల్టర్డ్ కార్బన్, ఇది ఒక ఇంగ్లీష్ వెబ్ సిరీస్. దీని యొక్క జానర్ నన్ను అడిగితే ఇట్ వుడ్ బి సమ్వేర్ స్కైఫై ప్లస్ మర్డర్ మిస్టరీ.
సో ఈ వెబ్ సిరీస్ ప్రిమైజ్ వచ్చేసరికి 360 years ఫ్యూచర్లో జరుగుతుంది బే సిటీలో. సో టెక్నాలజీ ఎంత బాగా పెరిగిపోతుందంటే జనాలు చావుని తప్పించుకొని ఒక బాడీ నుంచి ఇంకో బాడీకి మూవ్ అయిపోతూ ఉంటారు. సో ఈ సిచ్యువేషన్స్లో ఆ బే సిటీలో ఉన్న రిచ్ పర్సన్కి తను ఎలా చనిపోయాడో తెలియాలనుకుంటాడు. సో హీరోని ఆ యొక్క ఇన్వెస్టిగేషన్కి తీసుకొస్తాడు. సో ఈ వెబ్ సిరీస్ నాకు చాలా బాగా నచ్చింది. ఆ కాన్సెప్ట్ కానీ, ఆ స్కైఫై చూపించడం కానీ, ఆ గ్రాఫిక్స్ కానీ చాలా హైలైట్గా ఉంటాయి. సీజన్ 1 చాలా చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. సీజన్ 2 కొంచెం మనకి డిసప్పాయింటింగ్ అనిపించిన సీజన్ 1 చాలా బాగుంటుంది. సో మొత్తం 2 seasons ఉంటాయి. మొత్తం కలిపి మనకి 18 episodes ఉంటాయి. ఈచ్ ఎపిసోడ్ సిన్నర్ అంటే పాపి. సో ఇది ఒక ఇంగ్లీష్ వెబ్ సిరీస్. ఈ వెబ్ సిరీస్ డైరెక్ట్ చేసింది డెరెక్ సైమన్స్. సో ఈ వెబ్ సిరీస్ 2 seasons ఉంటాయి. సో 2 seasonsకి ఎటువంటి సంబంధం ఉండదు. ప్రతి సీజన్ ఒక క్యారెక్టర్ మీద డిపెండ్ అయి ఉంటుంది. ఒక క్యారెక్టర్ చేసిన తప్పు మీద ఆ తప్పు కొంచెం రిలీజియస్ టచ్తో ఉంటుంది. ఆ తప్పు మీదనే మొత్తం స్టోరీ రివాల్వ్ అవుతుంటుంది. సో ఇట్స్ కైండ్ ఆఫ్ ఒక మిస్టరీతో కూడుకున్న రిలీజియస్ కైండ్ ఆఫ్ డ్రామా అనొచ్చు. సో ఈ వెబ్ సిరీస్ చాలా డిఫరెంట్గా ఒక కమ్యూనిటీని ఫోకస్ చేస్తూ ఉంటుంది. దీంట్లో ట్విస్ట్ కూడా చాలా బాగుంటాయి. ది స్ట్రేంజర్. సో ఇది ఒక బ్రిటిష్ వెబ్ సిరీస్. ఈ వెబ్ సిరీస్ని డైరెక్ట్ చేసింది డానియల్ ఓహరా హెనాక్వెన్. ఈ ప్రిమైస్ ఏంటి అంటే, ఇప్పుడు మన దగ్గరికి ఒక స్ట్రేంజర్ వచ్చేసి మన క్లోజ్ ఉన్న ఫ్రెండ్స్ ఆర్ ఫ్యామిలీ గురించి వెరీ వియర్డ్ సీక్రెట్ ఒకటి చెప్తే ఎలా అనిపిస్తుంది? సో ఇన్ ద సేమ్ వే మన హీరోకి ఒక స్ట్రేంజర్ వచ్చేసి వాళ్ళ ఫ్యామిలీలో ఉన్న క్లోజెస్ట్ పర్సన్ యొక్క సీక్రెట్ చెప్తుంది. సో ఈ సీక్రెట్ వల్ల తన ఫ్యామిలీ మొత్తం షాటర్ అయిపోతుంది. సో తర్వాత ఏం జరుగుతుంది, దీంట్లో వచ్చే ట్విస్ట్ కానీ, ఆ ఫ్యామిలీ ఉన్న రిలేషన్షిప్స్ కానీ చాలా బాగా చూపిస్తారు. సో మొత్తం 8 episodes ఉంటుంది. ప్రతి ఎపిసోడ్ 40 నుంచి 51 minutes ఉంటుంది. నార్కోస్. పాబ్లో ఎస్కోబార్ అనే ఒక మాఫియా కింగ్ మీద తీసిన వెబ్ సిరీస్ ఇది. చాలా రియలిస్టిక్గా, చాలా కూల్గా, చాలా పర్ఫెక్ట్గా ఉంటుంది. మొత్తం 3 seasons ఉంటాయి. ఈ సీజన్ 10 episodes అండ్ ఈచ్ ఎపిసోడ్ 60 minutes ఉంటుంది. ఇవండి నాకు నచ్చిన అన్ఫెమిలియర్ నెట్ఫ్లిక్స్ సిరీస్. సో ఈ మ్యాక్సిమం ఈ సిరీస్ అన్నీ 18+ ఆడియన్స్కి సూట్ అవుతాయి. సో ముందే చెప్తున్నాను డిస్క్లైమర్, ఇట్స్ 18+ ఆడియన్స్ మాత్రం సూట్ అయ్యే వెబ్ సిరీస్ ఇవన్నీ. సో చూడండి, కాస్త టైం ఎక్కువ పెట్టినా చూసి మీకు ఎలా అనిపించినాయో చెప్పండి వెబ్ సిరీసెస్. ఒకవేళ ఆల్రెడీ చూసుంటే కూడా కమెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి మీ యొక్క రివ్యూస్. సో అంతవరకు సెలవు. ఇంకో చాలా మంచి కంటెంట్తో మళ్ళీ కలుద్దాం.